ఎట్టకేలకు అమెరికా చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ దక్షిణ కొరియాలోని బూసాన్లో గురువారం చర్చించాక ఇరు దేశాల మధ్య తాత్కాలిక సంధి కుదిరింది. వాణిజ్య కీచులాటలకు రెండు దేశాలు ఏడాది పాటు విరామం ప్రకటించాయి. చైనా దిగుమతులపై విధించిన సుంకాల్లో 10% తగ్గించాలని అమెరికా నిర్ణయించింది. అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని చైనా నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు అమెరికా నుంచి సోయాబీన్స్ కొనుగోలను పునరుద్ధరించడానికి అంగీకరించింది. రెండు దేశాల దోబూచులాట ట్రంప్ ఆగమనంతో మాత్రమే మొదలు కాలేదు. ఆ రెండింటి మధ్య అంతకు ముందే ఉన్న వాణిజ్య ఆధిపత్య పోటీ జో బైడెన్ హయాంలో తీవ్రతరమైంది. దాన్ని ట్రంప్ మరింత ఎగదోశారు. మొన్న ఏప్రిల్లో చైనాపై 145% సుంకాలు విధించారు. ఈ బ్లాక్ మెయిల్ కు తగ్గబోమని, తుది వరకు పోరాడతామని చైనా కూడా జవాబిచ్చింది. ఈ పోటీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలన్నీ కూడా సతమతమయ్యాయి. కానీ తాజా చర్చల వల్ల తాత్కాలికంగానైనా అవి సద్దుమణగడం మంచి పరిణామం. ఈ చర్చలు మరిన్ని చర్చలకు దారితీస్తే వాణిజ్య సంధికి దారి తీయొచ్చన్న ఆశాభావం కూడా అందరిలో వ్యక్తమవుతోంది. ఇక్కడి వరకు ఓకే, కానీ ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్నప్పుడు చిరునవ్వులు రువ్వుకోవడం, ఎక్కువసేపు షేక్ హ్యాండ్స్, ఫోటోలకు పోజులు ఇవ్వడం కూడా రివాజుగానే జరిగిపోతూ ఉంటుంది. మీకు తప్పకుండా తెలియాల్సిన విషయం, ట్రంప్ జిన్పింగ్ ఇద్దరిని అంచనా వేయడం అంత సులభం కూడా కాదు. అందులోనూ ట్రంప్ 24 గంటలు తిరగకుండా మాట మార్చడంలో సిద్ధహస్తుడు. అందువల్ల బూసాన్ సమావేశంపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. పైగా చర్చల అనంతరం ట్రంప్ ప్రకటించినంత స్పష్టంగా చైనా వైపు నుంచి వివరణ లేదు. కీలక ఆర్థిక, వాణిజ్య అంశాలపై అధినేతలు పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య దృఢమైన పునాది కోసం ట్రంప్ తో కలిసి పనిచేయడానికి షీ జిన్పింగ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. రేర్ ఎర్త్ మినరల్ సంగతేమీ ఈ ఒప్పందంలో లేదు. కాకపోతే చైనా వాణిజ్య శాఖ ప్రకటన అక్టోబర్ 9 నాటి ఎగుమతుల నియంత్రణలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అందులో అపురూప ఖనిజాలు కూడా ఉన్నాయి. ట్రంప్ తగ్గించామంటున్న సుంకాల విషయంలోనూ సమస్యలున్నాయి. కార్లు, సెమీకండక్టర్లకే కాక సైనిక ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్లుగా తేలినందువల్లే నియంత్రణ విధించామని చైనా గతంలో తెలిపింది. చైనా నుంచి మాదక ద్రవ్యాల తయారీకి తోడ్పడే పెంటానిల్ రసాయనాన్ని చైనా ఎగుమతి చేస్తుందని ఆరోపిస్తూ చైనా సరుకులపై ట్రంప్ 20% సుంకాలు విధించారు. ఇప్పుడు 10% తగ్గించడం అంటే దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేదని అర్థం. తాము కూడా సుంకాలు సవరిస్తామని చైనా అంటోంది. తమ ఎన్విడియా కంపెనీ చిప్లను చైనా కొనుగోలు చేయొచ్చని ట్రంప్ అన్నప్పటికీ కూడా బ్లాక్వెల్ చిప్ విషయం చర్చకు రాలేదంటున్నారు. ఈ సంధిలోనూ ఎన్నో అపరిష్కృత సమస్యలు దాగి ఉన్నాయి. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు అగ్రభాగాన ఉన్నాయన్న మాటే గాని మాంద్యంతో యాతన పడుతున్నాయి. ట్రంప్ సుంకాల యుద్ధంతో సోయాబీన్ బ్రెజిల్ నుంచి చైనా కొనుగోలు చేయడం మొదలెట్టింది. దాంతో అమెరికా రైతులు దివాలా స్థితికి చేరారు. అది ట్రంప్ ను ఊపిరాడకుండా చేస్తోంది. అందుకే జిన్పింగ్ తో చర్చల్లో తైవాన్ సమస్య జోలికి పోలేదు. అటు చైనా 2021 నాటి స్థిరాస్తి మార్కెట్ సంక్షోభం నుంచి బయటపడలేదు. దేశంలో కొనుగోలు శక్తి పడిపోతుండటంతో సరుకు అమ్ముడు కాక మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. 2035 నాటికి ఏఐలో అగ్రగామిగా మారి తిరిగి పుంజుకోవాలనుకుంటున్న అమెరికా నియంత్రణలు అడ్డంకిగా మారాయి. విద్య, నైపుణ్యాల్లో భారీగా వ్యయం చేయాలనుకుంటున్న చైనా అందుకు అవసరమైన పెట్టుబడుల కోసం చూస్తోంది. అపురూప ఖనిజాల నియంత్రణ ద్వారా ఇప్పటికైతే అమెరికాను దారికి తెచ్చుకుంది. వచ్చే ఏప్రిల్లో బీజింగ్ సందర్శిస్తానని ట్రంప్ అంటున్నారు కనుక ఆలోగా ఈ తాత్కాలిక సంధి సామరస్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య టారిఫ్ విషయంలో మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ అంశంపై తాజాగా చైనా స్పందించింది. ఈ సందర్భంగా అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని తీవ్ర విమర్శలు చేసింది. ఇలాంటి నిర్ణయాలు రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా కయ్యానికి కాలు దువ్వుకున్న డ్రాగన్ కంట్రీ చైనాతో అగ్రరాజ్యం అమెరికా మళ్లీ దౌత్య సంబంధాల్లో ఒక్కటైనట్లుగా కనిపిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ విషయంలో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం చైనా ఇప్పుడు అమెరికన్ కంపెనీలకు అరుదైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ మూలకాలను సరఫరా చేస్తోంది. దీనికి ప్రతిగా చైనా విద్యార్థులు, యుఎస్ కళాకారులు విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి ట్రంప్ సర్కార్ అనుమతిచ్చింది. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆ రెండు దేశాల ఒప్పందంతో భారత్ కు సమస్యలు ఎదుర్కోబోతున్నాయి. భారతదేశ ఆటో పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. భారతదేశానికి అరుదైన ఖనిజాలు లభించకపోతే ఆటో పరిశ్రమలోని ఈవీ రంగాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. చైనాలోని భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్, చైనా ఉప విదేశాంగ మంత్రి
సన్ వీడాంగ్ మధ్య ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కి సంబంధించిన కీలక చర్చలు జరిగినా ఓ కొలిక్కి రాలేదని సమాచారం. దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. ఈలోపే చైనా అమెరికా మధ్య దీనిపై ఒప్పందం జరిగిపోయింది. ఇక ట్రంప్ టారిఫ్ విషయంలో చైనాతో అమెరికాకు ఒప్పందం కుదిరిందని, ఈ కారణంగా అమెరికా 55% ప్రయోజనం పొందుతుండగా చైనాకు 10% ప్రయోజనం మాత్రమే లభిస్తుందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అదే సమయంలో రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని కూడా ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిదారుగా చైనా ఉంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం ప్రపంచ మైనింగ్ అరుదైన లోహకాల ఉత్పత్తిలో చైనా 61% వాటాను కలిగి ఉంది. అందుకే కొన్నింటిలో భారతదేశం, అమెరికా వంటి దేశాలకు చైనాతో వాణిజ్యం చాలా చౌకదానిగా ఉంటుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భారతదేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైనవిగా మారవచ్చు. ఇక ధరలు భారీగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కార్లకు మోటారు, డ్రైవింగ్ పవర్ స్టీరింగ్, విండ్ స్క్రీన్ వైపర్ మొదలైన వాటికి ఈ ఎర్త్ మ్యాగ్నెట్లు అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి ధరలు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ అరుదైన మ్యాగ్నెట్స్ లేకుండా ఏ వాహనం కూడా తయారీ కాదు. వాహనాల మోటార్ నుండి స్టీరింగ్, బ్రేక్లు, వైపర్లు, ఆడియో పరికరాల వరకు అన్ని వ్యవస్థలలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలలో కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ట్రంప్ నిర్ణయాలపై తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కౌంటర్ ఇచ్చింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని విమర్శించింది. ఈ చర్యలు చైనా ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని పేర్కొంది. రెండు వైపుల ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని వివరించింది. ప్రతి విషయంలోనూ చైనాపై అధిక సుంకాలు విధిస్తామని బెదిరించడం సరైన మార్గం కాదు. అమెరికా తన తప్పుడు పద్ధతులను వెంటనే సరిదిద్దుకోవాలి. చైనా, అమెరికా మధ్య స్థిరమైన వాణిజ్య సంబంధాలను మేం కోరుకుంటున్నాం. ట్రంప్ నిర్ణయాలు ఇలాగే కొనసాగితే చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. కాగా అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చైనా తీరు తనను షాక్ గురి చేసిందని తెలిపారు. అనంతరం చైనా ఉత్పత్తులపై అదనంగా 100% టారిఫ్లు విధించబోతున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇవి నవంబర్ 1వ తేదీ లేదా అంతకంటే ముందే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా నవంబర్ 1 నుంచి క్రిటికల్ సాఫ్ట్వేర్ ఎగుమతులపై కొన్ని రకాల నియంత్రణలు విధిస్తామని తేల్చి చెప్పారు. ఇక చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 30% సుంకాలు అమలవుతున్నాయి. ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలతో కలిపితే మొత్తం సుంకాలు ఏకంగా 130%కి చేరుతాయి. ప్రతీకార చర్యల్లో భాగంగానే చైనా ఉత్పత్తులపై 100% అదనపు సుంకాలు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అరుదైన ఖనిజాల విషయంలో అసలేం జరగబోతుందో చూద్దామని, అందుకే నవంబర్ 1వ తేదీని డెడ్ లైన్ గా విధించామని ట్రంప్ అన్నారు. ఇక నియంత్రణల విషయంలో చైనా వెనక్కి తగ్గితే అదనపు టారిఫ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని ఆయన పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు చైనా, అమెరికా ఒక్కటైతే భారత్ వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉంటోంది. కానీ భౌగోళిక, ఆర్థిక, సైనిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి, సంక్లిష్టమైన సంబంధాలను సమతుల్యం చేసుకోవడానికి కృషి చేయాల్సి ఉంటుంది. అందుకే చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడే భారత్కు అమెరికాతో తన సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, వ్యూహాత్మక భాగస్వామిగా ఎదగడానికి అవకాశాలు కల్పించాయి.